మాసప్ ట్యాంక్లోని మత్స్యశాఖ కార్యాలయంలో నూతన ఫిష్ క్యాంటీన్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచితంగా చేపలు, రొయ్య పంపిణీ చేస్తున్నట్లు ఇక తెలంగాణనే చెప్పారు. ఇక రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరిగిందన్నారు మంత్రి తలసాని. మార్కెటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వమే ధ్యేయమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరుల్లో చేప పిల్లలు విడుదల చేస్తామని చెప్పారు. తాను ఎమ్మెల్యే గెలిచి కేసీఆర్ను ఒప్పించి కొండగట్టుకు 100 కోట్ల రూపాయలు తెచ్చారని, రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోదీని ఒప్పించి 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చూపించారని బండి సంజయ్కు ఎమ్మెల్యే రవిశంకర్ సవాల్ విసిరారు. రైతు బంధు వద్దంటే బీజేపీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. నల్ల చట్టాలు తెచ్చింది సరిపోలేదా, రైతులు దళితులంటే ఊరుకునేది లేదని అన్నారు. రైతు బంధును ప్రపంచమే గుర్తించిందని, నోరు జారితే గోరి కడతామని చెప్పి ఈటలను ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇంకా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రవిశంకర్ శంకుస్థాపనలు చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ గ్రామానికి గ్రామ అనుబంధం పక్క నుంచి పోయే రోడ్డు కావచ్చు, ఈ నుంచి వచ్చే ఒక బ్రిడ్జి కావచ్చు, జీవనేడి మంత్రి ఆర్ఎండ్బి మంత్రి, ఏం మంత్రి ఆర్ఎండ్బి మంత్రి అండి. ఆర్ఎండ్బి మంత్రి అయితే గీడకి కొండగట్టు పోయే తొవ్వ, జగిత్యాల హైదరాబాద్ వచ్చేటోళ్ళు కూడా కొడిమేల మీదకి వెళ్ళి వెనకటి నుంచి కొండగట్టుకు వచ్చే తొవ్వ, వానాకాలం పట్టేదంటే ఇక అట్టు చిట్టు కోరాకుండా ఉండే నీళ్ళు వస్తే గాడొక బ్రిడ్జి గడవన్న సొయ్యి కూడా లేకుండే. ఇవాళ బండి సంజయ్ గెలిచాడు, ₹1 బండి కూడా ఇవ్వాలి. బండి సంజయ్ గెలిస్తే నేనేమో మీ ఊరికి 18 కోట్లు చెప్తే ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి ₹1 బండి కూడా తేలే, ₹1 బండి కూడా